బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. అసలు ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని ముంబై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. నిందితుడిని అరెస్ట్ చేశామని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. పుకార్లు నమ్మొద్దని సూచించారు. పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన వ్యక్తికి ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నిందితుడు ఇంకా దొరకలేదని, అతని కోసమే ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ రేటర్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, దాదాపుగా 30కి పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సైఫ్ పైన దాడికి పాల్పడ్డ నిందితుడి కోసం మహారాష్ట్ర పోలీసులు అయితే తీవ్ర గాలింపు చేపట్టారు. అటు ముంబై బాంద్రా పోలీసులు, బాంద్రా డీసీపీ దీక్షిత్ ఆధ్వర్యంలో, అట్లనే క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ బృందాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. నిన్న ఒక అనుమానితుడు ఏదైతే సీసీ కెమెరాలో సైఫ్ పైన దాడి చేసిన తర్వాత కిందికి దిగుతున్న క్రమంలో 6th ఫ్లోర్లో సీసీ కెమెరాలో నిందితుడి కదలికలు రికార్డ్ అయినాయి. ఆ ఫోటోని ఇప్పటికే రిలీజ్ చేశారు. అలానే పోలి ఉన్న ఒక వ్యక్తిని నిన్న బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంద్రా పోలీస్ స్టేషన్కి తరలించి అతన్ని విచారించారు. ఒక దశలో నిందితుడు దొరికాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ముంబై పోలీసులు మాత్రం దాన్ని ఖండించారు. ఇంకా కూడా నిందితుడి కోసం తీవ్ర గాలింపు జరుగుతూ ఉంది. నిన్న తీసుకొచ్చిన వ్యక్తికి అటు సైఫ్ పైన దాడికి ఎటువంటి సంబంధం లేదంటూ చెప్తూ వచ్చారు. అయితే అటు పోలీసులు అనేక మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 2 రోజుల క్రితం అటు సల్మానీ అనే వ్యక్తి అటు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో అటు పనిచేశాడు. ఆయన కార్పెంటర్ పనిచేశాడు. అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కానీ అతనికి ఈ ఘటనకి ఎటువంటి సంబంధం లేదంటూ తెలుస్తుంది. అయితే సైఫ్ ఇంట్లోకి నేరుగా ఆగంతకుడికి చొరబడడానికి లోపల పనిచేసిన వాళ్ళు కారణమై ఉంటారు. లేకుంటే గతంలో ఎవరైనా పని వాళ్ళుగా కొద్ది రోజులు చేసిపోయిన వాళ్ళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఆగంతకుడికి లోపలికి ప్రవేశించి ఉండొచ్చు అన్న అనుమానాల నేపథ్యంలోనే అటు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ కూడా అటు విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ఇప్పటికే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు పొందిన ఏసీపీ, క్రైమ్ బ్రాంచ్ ఏసీపీగా పనిచేస్తున్న దయానాయక్ కూడా ఈ కేసుని ఆయన కూడా ఫాలో అవుతూ ఉన్నారు. అనేక మంది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఇన్ఫార్మర్ల వ్యవస్థ ద్వారా కూడా ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే నిన్న ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి కదలికలు వేరే చోట కూడా కనిపించాయి. అతను బట్టలు మార్చుకొని ఏదైతే దాడికి పాల్పడిన సమయంలో ఉన్న దుస్తులు కాకుండా వేరే రంగు దుస్తులు ధరించి తిరుగుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతన్ని పట్టుకోవడానికైతే తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీని వెనకాల విద్రోహ చర్య ఉండొచ్చు, మాఫియా హస్తం ఉండొచ్చు అన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా పోలీసులు కొట్టిపడేశారు. కేవలం దొంగతనానికి వచ్చారు. ఆ దొంగతనాన్ని ఎదుర్కొనే ఆ సమయంలో జరిగిన ఘర్షణలో భాగంగానే దాడి జరిగింది కానీ ఎటువంటి మాఫియా కోణం లేదంటూ పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా సైఫ్ అలీ ఖాన్ ఎప్పుడు కూడా తనకు బెదిరింపు కాల్సి వస్తున్న విషయం కానీ లేకుంటే మరొకటి కానీ ఎప్పుడు కూడా చెప్పలేదు. కాబట్టి మాఫియా కోణం ఉండే అవకాశం లేదంటూ పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే నిన్న ఆ దాడికి పాల్పడ్డ వ్యక్తి కేవలం దోపిడీ కోసమే వచ్చాడు. అప్పుడు జరిగిన ఘటనలో ఆకస్మికంగా ఆయన దాడి చేశాడనే పోలీసులు భావిస్తున్నారు. ఏమైనప్పటికీ రాబోయే కొద్ది గంటల్లో అతన్ని పట్టుకోవడానికైతే ముమ్మర ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ముంబై దాటి బయటికి పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ముంబై చుట్టూతా కూడా నాకాబందీ చేసిన అంతగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అతను పూర్తిగా జనసంచారం ఉన్న ప్రాంతాలలోనే పోలీసులు కళ్ళుగప్పి తిరిగే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాలలోనే అతను సంచరిస్తున్నట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని పట్టుకునేందుకు కూడా అటు పోలీసులు మరిన్ని ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి అతని సీసీ కెమెరాలన్నీ కూడా జల్లెడ పరిస్థితి అయితే ఉంది.